భాష ప్రాచీన భాషగా ఎలా గుర్తిస్తారు? దానికి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఒక క్రైటీరియా ఇచ్చారనమాట. ముందుగా ఆ భాషకి హై యాంటిక్విటీ ఉండాలి, చాలా ప్రాచీనమైన భాష, డాక్యుమెంటెడ్ హిస్టరీ, దానికి దాదాపు 1500 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష అయి ఉండాలి, ప్రాచీన సాహిత్యం కలిగి ఉండాలన్నమాట, తరతరాలుగా ఆ భాషని వాడుకలో ఉండాలి, దాని సాహిత్యం కూడా ఉండాలి, లిటరరీ ట్రెడిషన్ బి ఒరిజినల్, దానికి ఉన్న ఒరిజినాలిటీ అదే విధంగా ఉండాలి, దాని ప్యూరిటీ అదే విధంగా ఉండాలన్నమాట. క్లాసికల్ లాంగ్వేజ్ అంటే ఒక మెయిన్ లాంగ్వేజ్ నుంచి ఆఫ్ షూట్ కూడా అయ్యుండొచ్చు, కానీ దానికి కూడా ఒక రకమైన కంటిన్యూటీ కలిగి ఉండాలన్నమాట. క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇచ్చేటప్పుడు కొంత ప్రాచీన భాష ఆధునికంలో ట్రాన్స్ఫార్మ్ అయినా సరే, కొంత డిస్ట్ గా ఉన్నా సరే, దానికి కనుక ప్రాచీనత ఉంటే కనుక గుర్తిస్తారనమాట. ఉదాహరణకి తెలుగు ఉందనుకోండి, గ్రాంధికం వేరు, ఇప్పుడు వాడుక భాష వేరు, అయినా కానీ దాని కంటిన్యూటీ కొంత ఆ గ్రాంధికం లేకపోయినా ఇప్పుడు దాని ఆఫ్ షూట్ ను కూడా గుర్తిస్తారు. సో హై యాంటిక్విటీ, డాక్యుమెంటెడ్ హిస్టరీ ఆఫ్ 1500 to 2000 ఇయర్స్, తర్వాత బాడీ ఆఫ్ ఏన్షియంట్ లిటరేచర్, లిటరరీ ట్రెడిషన్ టు బి ఒరిజినల్, ఇవన్నీ ఉంటేనే దాన్ని క్లాసికల్ లాంగ్వేజ్ గా గుర్తిస్తారు అనమాట.